ఇక తెలంగాణ తల్లి విగ్రహంపై బీజేపీ స్టాండ్ పై మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, తెలంగాణ తల్లి విగ్రహంపై బీజేపీ నేతల వైఖరి ఏంటి? యశ్వంతి, తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పైన బీజేపీ పూర్తి స్థాయిలో ఆమోదం తెలపడం లేదు. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశారో అందులో ఖచ్చితంగా బతుకమ్మ ఉండాల్సి ఉంటే బాగుండేది అని చెప్పి కూడా తెలంగాణ బీజేపీ నేతలు కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ నిన్న మనం చూసాము. అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు కలిసి తెలంగాణ తల్లి పైన రాజకీయం చేస్తూ తెలంగాణ తల్లిని అవమానించే రీతిలో వ్యవహరిస్తున్నాయని చెప్పి కూడా బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఇంత పెద్ద విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నటువంటి టైంలో ప్రతిపక్ష పార్టీల సలహాలు కూడా తీసుకోకుండా విగ్రహం ఆవిష్కరించడం సరికాదని చెప్పి కూడా బీజేపీ వర్షం చెప్తున్నది. తెలంగాణ కానీ హిందూ సాంప్రదాయంలో తెలంగాణ తల్లిని, మాతృమూర్తి తల్లిని వేరే రకంగా చూడరని చెప్పి రెండు తల్లులుగా భావిస్తారని, కానీ బీఆర్ఎస్, బీజేపీ మాత్రం తెలంగాణ తల్లిని, దేవతను విడదీసే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అయితే నిన్న అసెంబ్లీలో కూడా బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇదే ప్రస్తావన తీసుకొచ్చారు. ఏదైతే తల్లి విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటులో అభయహస్తం కనిపించే విధంగా హస్తము గుర్తుకు సంబంధించి హస్తాన్ని ఏర్పాటు చేశారని చెప్పి కూడా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో విగ్రహ ఏర్పాటు పైన రాష్ట్ర ప్రభుత్వము ముందుగానే ప్రతిపక్ష పార్టీ నేతలను, ఎంపీలను, ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడితే బాగుండేదని చెప్పి కూడా బీజేపీ తన వర్షన్ను చెప్తున్నది. అయితే విగ్రహ ఏర్పాటుకు సంబంధించి రెండు పార్టీలు, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ఎక్కడ కూడా ఇటు ప్రజల ఆమోదం లేకుండానే రెండు పార్టీలు రాజకీయం చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్పుకొస్తున్నారు. మరోపక్క అధికారంలో ఉన్న పార్టీ తనకు నచ్చిన రూపంలో విగ్రహం పెట్టుకొని మళ్ళీ తీసేయడం, మళ్ళీ వేరే వారు అధికారంలో రాగానే మళ్ళీ కొత్త విగ్రహం పెడతామనడము, ఇలాంటి వ్యాఖ్యలు కూడా సరికావని చెప్పి కూడా బీజేపీ నేతలు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. విగ్రహ ఏర్పాటుకు సంబంధించి కూడా చాలా వరకు కూడా ఇటు సోషల్ మీడియా వేదిక కూడా బీజేపీ ఎంపీలు కూడా స్పందిస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటులో హస్తము ఏదైతే అది ఆశీర్వచనంగా ఉన్నదని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నప్పటికీ అది హస్తము సంబంధించి చేతి సింబల్ను చూపించే విధంగా ఉన్నదని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. మొత్తంగా కూడా బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించి ఏదైతే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి బీజేపీ, బీఆర్ఎస్ భిన్న అభిప్రాయాలను వినిపిస్తున్నాయి. అయితే రెండు పార్టీలు, కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కలిసి నాటకాలు ఆడుతున్నాయి. ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేసే విధంగా రెండు పార్టీలు కలిసి వ్యవహరిస్తున్నాయని చెప్పి బీజేపీ ఆరోపిస్తుంది. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సి పోయి ఈ విగ్రహాలపైన రాజకీయం చేయడము సరికాదని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. మొత్తంగా కూడా బతుకమ్మ ఏర్పాటు చేయకపోవడం పట్ల బీజేపీ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. తెలంగాణ తల్లికి సంబంధించి ఇది 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష, 4 కోట్ల ప్రజల యొక్క సెంటిమెంటు. దీన్ని ఏది పట్టించుకోకుండా ఇష్టానుసారంగా కూడా విగ్రహం ఏర్పాటు చేయడము, ఇటు రెండు పార్టీలు నచ్చిన విధంగా రాజకీయాలు చేయడం పట్లనైతే బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ముఖ్యంగా వాళ్ళు ఒకటే వర్షం చెప్తున్నారు. తెలంగాణకు సంబంధించి హిందూ సాంప్రదాయంలో ఇటు తెలంగాణ తల్లిని కావచ్చు, మాతృమూర్తిని వేరుగా చూడరు. కానీ రెండు కూడా మాతృమూర్తులను, తెలంగాణ తల్లిని, హిందూ దేవతలను వేరేగా చూసే విధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వము, ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వము వ్యవహరిస్తున్నదని చెప్పి, బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తున్నదని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్నది. ఓవరాల్గా విగ్రహ ఏర్పాటుకు సంబంధించి కూడా బీజేపీ నేతల్లో కొంత భిన్నాభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. మరొకరు ఎమ్మెల్సీకి సంబంధించి శాసన మండలిలో విగ్రహ ఏర్పాటును సమర్థిస్తే ఎమ్మెల్యేల విషయంలో కొంత ఆబ్జెక్షన్ చెప్పడం జరిగింది. వీరందరూ కూడా బతుకమ్మను ఖచ్చితంగా ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని కూడా బీజేపీ నేతలందరూ అయితే చెప్పినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. శ్రవంతి. రైట్ విజయ్, థ్యాంక్ యూ.